సెకండ్ గేట్ లెవెల్ మోడలింగ్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం గేట్ లెవెల్ మోడలింగ్. దాన్ని మళ్ళీ డీటెయిల్గా ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు జస్ట్ వాట్ చూసాం. డేటా మోడలింగ్ అంటే ఏంటి, గేట్ మోడలింగ్ అంటే ఏంటి, స్విచ్ మోడలింగ్ అంటే ఏంటి, నెక్స్ట్ ఫస్ట్ మోడల్ ఏంటి, బిహేవియర్ మోడల్ అంటే ఏంటి చూసాం. ఓకే, సో నౌ విల్ సీ వాట్ ఈస్ గేట్ లెవెల్ డీటెయిల్గా చూస్తాం. సో ఫస్ట్ థింగ్, ప్రోగ్రామింగ్ అనేది ఒక ఫియర్ అండి. చాలా మందికి ప్రోగ్రామింగ్ అనేది ఫియర్. ఎందుకు ఫియర్ అంటే ఫియర్ ఆఫ్ అన్నోన్. అంటే అందరికీ భయమే ప్రోగ్రామింగ్, మీకు నాకు అందరికి ఉంటుంది. ఎందుకు భయం ఉంటుందంటే ఏదో మనకు రాదని మనం అనుకుంటాం. ఏం రాదు అనేది మనం మీకు క్లారిటీ లేదు. మనం చెప్తే మీకు ఓహో ఇదేనా, ఇదే మనకు ముందు తెలుసు కదా. ఫస్ట్ ఆ ఫీలింగ్ వదిలేస్తుంది. ఓకే, సో ఇది కానీ ఎనీ లాంగ్వేజ్, మైక్రో కంట్రోలర్ కానీ, మైక్రో ప్రాసెసర్ కానీ, సి ప్రోగ్రామింగ్ కానీ, వెరిలాబ్ కానీ, ఏదైనా సరే సో 3 థింగ్స్ తెలియాలి అంతే మీకు ఎనీ ప్రోగ్రామింగ్. సో ఇన్పుట్ ఏం తీసుకోవాలి, అవుట్పుట్ ఏం రావాలి, ఇన్పుట్ని అవుట్పుట్ని ఎలా కనెక్ట్ చేయాలి. ఎనీవే ఇన్పుట్ని ఎలా తీసుకోవాలి, అవుట్పుట్ ఏం రావాలి, ఇన్పుట్ని అవుట్పుట్ని కనెక్షన్ ఏంటి. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. ఓకే, సో ఇన్పుట్ ఏం తీసుకోవాలి, 2 నెంబర్స్ తీసుకోవాలి. ఓకే, ఆ 2 నెంబర్స్ని ప్లస్ అనే సింబల్ ద్వారా సో అవుట్పుట్ ఏం రావాలి, ఒక నెంబర్ రావాలి. ఇన్పుట్ ఆర్ 2 నెంబర్స్, output is 1 number, and how input and output are connected with the plus symbol. Antena. So A, B, these are inputs. Output Y. How these two are input and output are connected? Y is equal to A plus B. This is called functional. This is called declaration. ఈ క్లారిటీ మనకుంటే ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవచ్చు. పైథాన్ నేర్చుకోవచ్చు, C++ నేర్చుకోవచ్చు. సో జస్ట్ దట్ ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క సింటాక్స్ ఉంటుంది. అంటే లైక్ కమ్యూనికేషన్. ఇప్పుడు ఒక ఆఫీస్లో మీరు ఒక గోల్డ్ షాప్లోకి వెళ్ళి సో అక్కడ మనుషులు వచ్చినప్పుడు డోర్ తీయాలి. మనిషి వెళ్ళిపోయాక డోర్ క్లోజ్ చేసుకోవాలి అని ఒక సెక్యూరిటీ జాబ్ ఇచ్చారు. వాడు తెలుగుడైనా, ఇంగ్లీష్ వాడైనా సరే, నేపాల్ వాడైనా సరే, ఏ లాంగ్వేజ్ వాడైనా కూడా హౌ టు కమ్యూనికేట్, వాడికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలనేది మనకున్న టాస్క్ అంతే తప్ప పని టాస్క్ కాదు. అది వాడు చేస్తాడు కాదు. ఆ డోర్ క్లోజ్ చేసే పని, ఓపెన్ చేసే పని ఆ వాచ్మెన్ ఎవడో చేస్తాడు. వాడికి మనం కరెక్ట్గా చెప్పగలగాలి. మనం సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోతే అది మన ప్రాబ్లం. వాడు సరిగ్గా చేయకపోతే అది వాడి ప్రాబ్లం. ఈ మధ్యలో మనం హౌ వీ కమ్యూనికేట్ టు హిమ్ అనేది మన ప్రాబ్లం. అంతవరకు మనం నీట్గా అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోర్ఖా, నేపాల్ వాడు వచ్చాడు. వాడికి తెలియదు, మనకి ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, హిందీ వచ్చు, అన్నిటి వచ్చు, మనకు నేపాలీ రాదు. సో హౌ టు కమ్యూనికేట్ అనేది మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళి మనం చెప్పాలనుకుంటే 3 స్టేట్మెంట్సే. మనిషి వచ్చినప్పుడు డోర్ ఓపెన్ చేయి, మనిషి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేయి, మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేయి, నైట్ 9 o'clock క్లోజ్ చేసుకోవచ్చు. ఈ 4 కదా ఒకటి చెప్పాలి. దానికి కావాలంటే ఎక్కడ చోట సింటాక్స్ ఏంటి అంటే నేపాల్ భాష ఎలా చెప్పాలని అర్థం చేసుకొని చెప్తారు. సింపుల్ ఇక్కడ కూడా మీకు సి ప్రోగ్రామింగ్ తీసుకున్నాం. ఇన్పుట్స్ని ఏమేమి డేటా టైప్స్ ఉంటాయి ఇన్పుట్స్ అంటే సి ప్రోగ్రామింగ్ అంటే ఇంట్, ఫ్లోట్, క్యారెక్టర్ ఇవి ఉంటాయి. ఓకేనా. సో ఏ పదం ఇంగ్లీష్ పదం వాడాలన్నా కూడా పైన ఫస్ట్ స్టేట్మెంట్ ఏం కొడతాం, హ్యాష్ ఇంక్లూడ్ stdio తీసుకొని మెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. మెయిన్ అని స్టార్ట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఫ్లవర్ ప్యాకెట్ క్లోజ్ చేసి ఇది క్లోజ్ చేసుకొని ఇన్పుట్ ఇక్కడ ఏం రాసుకుంటాం, ఇంటీజర్స్ అని పెట్టుకొని A, B, C అని తీసుకుంటాం. ఇన్పుట్స్ మనం ఇస్తున్నాం కాబట్టి, అంటే మీరు ఇస్తున్నాం కాబట్టి ఓకే, స్కాన్ అనే పదం వాడుకొని ఇన్పుట్స్ తీసుకుంటాం. ఇన్పుట్స్ %D, %D, @A, @B అని తీసుకుంటాం. ఇన్పుట్స్ తీసుకుంటాం. ఇన్పుట్స్ వచ్చాక కంప్యూటర్ ఏం చేయాలి, ఏబి తీసుకున్నాక C is equal to A plus B అని పెట్టుకోవాలి. సో ప్రోగ్రామ్ వల్ల అవుట్పుట్లు మీరు చూడాలనుకున్నారు లేదా, ఇప్పుడు క్యాలిక్యులేషన్ అయిపోయింది, కంప్యూటర్ హ్యాస్ డన్ ద అడిషన్. మీరు స్క్రీన్ మీద ఆన్సర్ చూడాలనుకుంటే printf స్టేట్మెంట్ తీసుకుంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ printf %D. ఓకే, C నుంచి డేటా వస్తే దిస్ ఈస్ ప్రోగ్రామింగ్ ఓవర్, దట్స్ ఇట్. దిస్ ఈస్ రిలేటెడ్ టు C language. Is it clear? Okay, now come here. Come to very level program. Okay, so inputs పేరు ఒకటి పెట్టుకోండి. దీన్ని మాడ్యూల్ అని, డెఫినేషన్ అంటే ఏం చేయాలని, అంటే ఇది ఒక్కసారి ప్రోగ్రామ్ రాస్తామండి, ఇంకోసారి ఉపయోగించుకోవడానికి లేదు.
బట్ ఇక్కడ అలా కాదు, డెఫినేషన్ రాసి పెట్టామంటే దాని ఇన్స్టాన్షియేషన్ చేస్తే ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు. ఎందుకన్నామంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒక వస్తువుని తయారు చేసి పెట్టుకున్నామంటే అలాంటి 100, 1000, 1,00,000 కాపీలు తయారు చేయాల్సి వస్తుంది. అందుకని ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. సి ప్రోగ్రామ్లో ఒక ప్రోగ్రామ్ రాస్తారు చాలు, యాడ్ ప్రోగ్రామ్ రాస్తారు. ఇప్పుడు ఇంకొక ప్రోగ్రామ్ రాయాలనుకోండి, ఇప్పుడు ఈ యాడ్ ప్రోగ్రామ్ ఏం వేరియబుల్ తీసుకున్నాం అది పనికిరాదు, లేదు మళ్ళీ రాసుకోవాల్సింది, మళ్ళీ ఇంటీజర్ రాసుకోవాల్సింది, మళ్ళీ రాసుకోవాలి. బట్ ఇలా అలా కాదు, ఒక్కసారి తయారు చేసి పెట్టుకున్నామంటే ఆ ప్రోటోటైప్ ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు. అదో పాయింట్. సో మీరు ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ కలపకండి. దిస్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఒక కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్. ఒక ఐసీ తయారు చేయాలంటే బేసిక్ ఐసీ తయారు చేయాలి, దాన్ని ఇన్స్టాన్షియేషన్ చేస్తూ ఉంటే దాని కాపీస్ తయారవుతూ ఉంటాయి. ఇన్ని కావాలి, ఎందుకంటే ఒక్క ట్రాన్సిస్టర్ ఒక్క ఐసీ మనకు సరిపోదు. ఇంత కంపెనీ తయారు చేసి ఒక్క ఐసీ తయారు చేస్తే సరిపోదు కదా, మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్, మిలియన్స్ ఆఫ్ కోట్ల ఐసీ తయారు చేయాల్సి వస్తుంది. అందుకోసం మనకి ఇక్కడ ఒరిజినల్ వేరు, కాపీ వేరు. ఇది క్లియర్, అర్థమైంది దీనికి దానికి. సో ఇక్కడ ఒరిజినల్లో అంటే ఒరిజినల్ వి కాల్ ఇట్ యాస్ డెఫినేషన్ అంటాం. అంటే ఫస్ట్ టైం రాయడానికి వి కాల్ ఇట్ యాస్ డెఫినేషన్ అంటాం. దాన్ని వాడుకోవడానికి వి కాల్ ఇట్ యాస్ ఇన్స్టాంటియేషన్ అంటాం. ఇన్స్టాంటియేషన్ అంటాం. there are 2 things here. డెఫినేషన్ రాసేటప్పుడు దీనికి ఒక పేరు పెట్టుకోండి. డెఫినేషన్ అంటే నీ నోట్కి వచ్చిన పేరు పెట్టు, ఏం పెట్టుకుంటా పెట్టు, ఓకేనా. సో నేను యాడ్ రాసా కదా, యాడ్ అని ఒక పేరు పెట్టుకున్నాను. ఓకే, either నువ్వు ఇక్కడ మెన్షన్ చేస్తానంటే ఇక్కడే మెన్షన్ చేసే ఇన్పుట్ పోర్ట్ అవుట్పుట్ పోర్ట్ మెన్షన్ చేసి, లేదా ఇక్కడ సెమికోలన్ పెట్టేసుకొని దీని కింద రాసుకో ఇన్పుట్ పోర్ట్స్ అవుట్పుట్ పోర్ట్స్ వస్తుంది. ఇన్పుట్ పోర్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఇన్పుట్స్ ఏ బి, అవుట్పుట్ పోర్ట్ ఏమేమి వస్తుంది, వై వస్తుంది. సో ఇప్పుడు ఆ వైకి ఏబికి రిలేషన్ ఇది. ఇక్కడ అదే రాసామా, ఇన్పుట్ ఏం రాసాం, అవుట్పుట్ ఏం రాసాం, ఆ రెండు రిలేషన్ రాయాలి. సింపుల్ ఇక్కడ కూడా ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, ఆ రెండు రిలేషన్ రాయాలి. దానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, ఓకేనా. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాన్సెప్ట్ ఉంటే దాన్ని వాడుకోవడానికి గేట్ లెవెల్ మోడలింగ్ అంటాం. ఓకే, ఇఫ్లు ఎల్స్ కండిషన్స్ వాడుకొని చేయడానికి దాన్ని బిహేవియరల్ మోడలింగ్ అనుకుంటాం. ఓకే, లేదు అసైన్ అనే ప్రోగ్రామ్ వాడితే అసైన్ అంటే ఈ వచ్చిన ఆన్సర్ని దీనికి అసైన్ చేయండి అని చెప్పడానికి అసైన్ అంటాం. అది డేటా లెవెల్ మోడలింగ్ అంటాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, అసైన్ y is equal to a. సో ప్లస్ కదా మనం చేస్తున్నాం a or b, r లేకంటే కూడా a plus b అనేది పెట్టచ్చు, a కాదు ఎడిషన్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఓవర్, అంటే ఒక్కసారి ఒక ప్రోటోటైప్ తయారు చేసి పెట్టేశారు. నౌ వీ హ్యావ్ టు యూజ్ దిస్. దీన్ని ఇప్పుడు ఒరిజినల్గా మార్కెట్లోకి రిలీజ్ చేయాలంటే దానికి జిరాక్స్ ఒరిజినల్ ఆడే పెట్టి ఉంటాం, ఇప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయాలి, దాన్ని కాపీ తీసుకో, దాన్ని వీ కాల్ ఇట్ యాస్ ఇన్స్టాంటియేషన్ అంటున్నాం. సో దీనికి ఈ పేరు సరిపోదు, ఈ నేమ్ సరిపోదు, ఇది ఒరిజినల్ కదా, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు కదా, వేరే నేమ్ పెట్టుకోవాలి. సో దాన్ని మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసి దీనికి కూడా మళ్ళీ ఇక్కడ ఏం కావాలి, కింద ఎండ్ మాడ్యూల్ రాయాలి. కంప్లీట్ ఏమంటే ఎండ్ మాడ్యూల్ రాయాలి. సో ఇక్కడ కూడా మాడ్యూల్, ఇది కాదు దీని కాపీ కదా ఇది. సో దీని పేరు వేరే ఉంటుంది, యాడ్, ఓకేనా. యాడ్ 1 రాసుకోండి, ఏదో 1. ఇప్పుడు రియల్ ఫామ్ లో రియల్ గా ఇప్పుడు ఇన్పుట్స్ కాదు కావచ్చు. ఇప్పుడు ఇది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని వెంటనే సింథసిస్ చేసింది అనుకోండి, ఆ సాఫ్ట్వేర్ సింథసిస్ చేస్తే ఏం సింథసిస్ చేస్తుంది, ఏదో ఒక డబ్బా అయితే ఉంది, ఈ డబ్బా పేరు యాడ్, దీనికి ఇన్పుట్స్ ఏమున్నాయి, ఇన్పుట్స్ ఏబి ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలి, వై అని ఇవ్వాలి. ఈ ఏబిని ఎలా తీసుకోవాలి, వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి తీసుకోవాలి. ఈ డబ్బా తయారు చేసి పెట్టాం లైక్ ఒరిజినల్ కాపీ లాగా. ఇప్పుడు దీన్ని జిరాక్స్ తీసుకున్నాం, జిరాక్స్ యాడ్ చేసి జిరాక్స్ వస్తుంది ఇట్లా యాడ్. దీని పేరు ఏంటి ఇప్పుడు, యాడ్ 1, ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ అవుట్పుట్ తీసుకోవాలి, ఓకేనా. పై ఇప్పుడు దీంట్లో 1s 0s ఇవ్వం, టెస్ట్ చేయడానికి పనికిరాదు. మాడ్యూల్ అంటే జస్ట్ ఇలా ఉండాలి తయారు చేసి పెట్టుకున్నాం, అంటే దీన్ని టెస్ట్ చేయలేము మనం. అందుకని ఇక్కడ 1s 0s ఇవ్వము, ఇక్కడ ఇవ్వము, అర్థమైందా. డెఫినేషన్ లో ఇవ్వము, డెఫినేషన్ లో ఏది ఎట్లా ఏం చేయాలో రాసి పెడతాం అంతేను. దానికి కాపీలో ఇస్తాం, దీనికి ఇస్తాం 0 ఇవ్వాలా 1 ఇవ్వాలా, 0 ఇవ్వాలా 1 ఇవ్వాలా, అవుట్పుట్ ఏమొస్తాయి 0 రావాలా 1 రావాలా అని ఇస్తాం. సో ఇప్పుడు డేటా ఇక్కడ ఇస్తాం, కానీ
కాబట్టి వీటిని రిజిస్టర్స్ అని మెన్షన్ చేస్తాం. రిజిస్టర్స్ అంటే విచ్ గివ్స్ ద డేట్, దాంట్లో 1 to 0 స్టోర్ చేసుకుంటాయి. ఇవి కూడా రిజిస్టర్ పెట్టేస్తే సరిపోయేది, ఎందుకంటే ఇక్కడ సి ప్రోగ్రామ్ ఏం చేసాం, ఇంటి ఏబిసి అని పెట్టాం, ఇన్పుట్స్ అవుట్పుట్స్. బట్ ఇక్కడ ఏంటంటే సింథసిస్ ఈజీగా ఉండడం కోసం ఇన్పుట్స్ నేమో రిజిస్టర్స్ అంటాం, అవుట్పుట్స్ నేమో వైర్స్ అంటాం, నెట్స్ అంటాం. వైర్స్ అవుట్పుట్స్ నేమో నెట్స్ అంటాం. ఎందుకు అంటే మీరు ప్రోగ్రామ్ రాసిన వెంటనే సర్క్యూట్ డయాగ్రామ్ తయారు చేయాలి కదా, దానికి కన్ఫ్యూజన్ లేకుండా దానికి ఈజీగా ఉండడం కోసం ఇలా పెట్టారు. అర్థం? ఇప్పుడు ఈ సి ప్రోగ్రామ్ నేను ఇది క్యాలిక్యులేషన్ చేసి వదిలేస్తాను, అదే సర్క్యూట్ డయాగ్రామ్ తయారు చేస్తుందా తయారు. బట్ ఇదేంటి, వెంటనే ఏం చేయాల్సిన ప్రోగ్రామ్ రాసిన అంటే ఐసీ డిజైన్ చేయాలి కదా, అప్పుడు ఇన్పుట్ పక్క ఏ వేరియబుల్స్, అవుట్పుట్ పక్క ఏ వేరియబుల్, దానికి అర్థం కావాలి కదా, దానికోసం ఈ క్లారిఫికేషన్ పెట్టుకున్నారు. 2 టైప్స్ ఉంటాయి, ఇంటి ముందు పక్క ఏమో రిజిస్టర్స్, అవుట్పుట్ పక్క సైడ్ ఏమో నెట్స్ అంటారు. నెట్స్ లో మళ్ళీ ఎగ్జాంపుల్స్ పెట్టారు, వైర్లు, సప్లై 0, సప్లై 1 ఇవి పెట్టుకున్నారు. ఇది క్లియర్? సో నౌ దానికోసం ఈ మాడ్యూల్ అనే ఇప్పుడు పెట్టాం కదా, ఇన్స్టాలేషన్ తీసుకుంటాం కదా, ఇక్కడ మెన్షన్ చేయాలి మనం. ఇక్కడ మెన్షన్ చేయాలి, ఏం చేయాలి, రిజిస్టర్స్ ఏమేమిటి, ఏ బి, ఓకేనా. అవుట్పుట్స్ ఏమంటారు, వైర్లు, ఏమేమి వైర్లు, వై అనే వైర్లు, డి. ఓకే. ఇప్పుడు ఈ కాపీని వాడుకున్నామా ఇక్కడ ఎక్కడన్నా దీంట్లో, అంటే దాన్ని వాడాలి కదా, యాక్చువల్గా వాడతానే కదా ఇలా ఈ ఫండ్స్. ఇప్పుడు ఏ ప్లస్ బి యాడ్ చేయాలని విషయం ఈ ప్రోగ్రామ్ ఎలా తెలుస్తుంది, ఇది వేరే ప్రోగ్రామ్, ఇది వేరే ప్రోగ్రామ్, ఇది వేరే మాడ్యూల్, ఇది వేరే మాడ్యూల్. దీనికి తెలియాలంటే ఈ పేరు ఇక్కడ వాడాలి కదా. సో ఏ పేరు పెట్టు దీనికి, యాడ్. సో యాడ్ అనే పేరు ఇక్కడ పెట్టేసి, యాడ్ అనే దాన్ని ఒక జిరాక్స్ కాపీ ఇక్కడ చేసి పెట్టు అంటే దానికి ఒక పేరు ఉండాలి. సో దీన్ని A1 అని ఒక పేరు పెట్టుకొని A1 అని పేరు పెట్టుకుంటారు, ఆ జిరాక్స్ కాపీ. గొడవ పాయింట్. యాడ్ స్పేస్ యాడ్ హైఫన్ మనకి యాడ్ కి A1 కి 3 తేడాలు ఉన్నాయి. వాట్ ఈస్ యాడ్ హియర్? ఒరిజినల్ నేమ్, దట్ ఇస్ కాల్డ్ డెఫినిషన్ నేమ్. డెఫినిషన్ నేమ్. వాట్ ఈస్ దిస్ యాడ్ హైఫన్ 1 నేమ్? ఇంకొక ప్రోగ్రామ్ యొక్క నేమ్. దిస్ ఇస్ ఫస్ట్ ప్రోగ్రామ్, దిస్ ఇస్ సెకండ్ ప్రోగ్రామ్, రెండో ప్రోగ్రామ్. అంటే దీని యొక్క కాపీని తయారు చేసే ఒక పేరు, ప్రాజెక్ట్ పేరు లాగే. ఈ ప్రాజెక్ట్ నేమ్ లో, యాడ్ అనే ప్రాజెక్ట్ నేమ్ లో యాడ్ యొక్క కాపీకి ఏం పేరు పెట్టాం, A1 అని పెట్టాం. అర్థమైంది? ఇక్కడ 2 ప్రాజెక్ట్ నేమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాజెక్ట్ నేమ్ ఇస్ కాల్డ్ యాడ్, సెకండ్ ప్రాజెక్ట్ నేమ్ ఇస్ కాల్డ్ యాడ్1. దిస్ ఇస్ డెఫినిషన్, దిస్ ఇస్ ఇన్స్టాలేషన్. ఇంకా చెప్పాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ పేరు టెస్ట్ బెంచ్ అంటారు, టెస్ట్ చేసుకోవడానికి వాడతాము. DUT అంటారు, డివైస్ అండర్ టెస్ట్. వాట్ ఇస్ కాల్డ్ DUT. ఇది ఎక్కువ వాడతారు సాఫ్ట్వేర్, DUT, డివైస్ అండర్ టెస్ట్. సో అందుకే చెక్ చేయాలనుకుంటే ఇక్కడ అండర్ DUT అని రాసుకుంటారు, దీని పేరు అండర్ DUT. టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము అనుకుంటాం. అర్థమైందా? దీని లోపల A1 అంటే ఇప్పుడు యాడ్ ని ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో యాడ్ యొక్క కాపీ పేరు ఏం పేరు అంటే ఒరిజినల్ దాన్ని డిస్టర్బ్ చేయట్లేదు, A1 డిస్టర్బ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం, ఎందుకంటే దీని ఒక జిరాక్స్ తెచ్చుకునేసాం మనం ఆల్రెడీ. సో ఇక్కడ ఏమేమి వేరియబుల్స్ ఇచ్చుకోవాలి, అదే ఆర్డర్ ఇచ్చుకున్నాం అంటే ఏ ఆర్డర్ ఇక్కడ ఆల్రెడీ డిఫైన్ చేసాం మనం. అవుట్పుట్ ఏమి ఇచ్చాం, Y AB అని ఇచ్చాము. సో అదే ఆర్డర్ ఇక్కడ తీసుకోండి, Y A B తీసుకొనేస్తే ఓకే. నెక్స్ట్ ఇచ్చాం. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దామని కదా ఇది పెట్టుకున్నది, DUT అంటే డివైస్ అండర్ టెస్ట్. ఇప్పుడు 1 0 ఇచ్చే ఇవ్వాలా లేదా ఇక్కడ డెఫినేషన్ లో 1 0 ఇవ్వము, బట్ ఇక్కడ 1 0 ఇచ్చి అవుట్పుట్ వచ్చిందా లేదా చెక్ చేయాలా లేదా. సో అందుకని ఏమేమి ఎక్కడెక్కడ ఇవ్వచ్చు 1 0 నువ్వు యూజువల్ గా ఏలో బిలో ఇవ్వచ్చు. Y అనేది మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, అది ఎవరు చేయాలి, Y క్యాలిక్యులేషన్ కంప్యూటర్ చేయాలి. అర్థమైందా? సో అప్పుడు ఏం చేస్తాం మనము, ఫస్ట్ దాని కింద ఫస్ట్ ఇనిషియల్ వాల్యూస్ అని రాస్తాం. ఏమన్నా రాస్తాం, ఇనిషియల్ వాల్యూస్, ఇనిషియల్ అని పెట్టుకొని ఒకే ఒక్క లైన్ ఉంటే ఓన్లీ ఇనిషియల్ పదం చాలు. ఒక్క లైన్ ఉంటే ఇనిషియల్ అనే పదం చాలు. లైన్లు ఎక్కువ ఉంటే ఇనిషియల్ అని పెట్టి బిగిన్ అని కూడా పెట్టుకోవాలి. దీని కింద బిగిన్ అని కూడా పెట్టుకోవాలి. ఓన్లీ ఒక లైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ A = 0, B = 0 అనుకో, ఇనిషియల్ అనే పదం వాడేస్తే చాలు. అంటే బట్ ఒక వాల్యూస్ తో ఆగిపోతున్నావు నువ్వు, లేదు చాలా వాల్యూస్ రాయాలి కదా. సో అందుకని నేను బిగిన్ అంటే ఇక్కడ నుంచి ఏమేమి వస్తాయి అన్ని రాయాలి. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, A = 0, అన్ని సెమీకోలన్ ఉన్నాయి, B = 1 ఇది ఇచ్చావు.
ఓకే నాకు కొంచెం టైం డిలే ఇచ్చావు 10 సెకండ్ అంటే నువ్వు చూడడానికి టైం డిలే 10 ఎందుకు కొనాలంటే 10 ఇచ్చుకో 2 ఇచ్చుకో అని నీకు అవుట్పుట్ కనపడాలి కదా క్లియర్గా. సో అందుకు నువ్వు 10 ఇచ్చుకో సెమికాలన్ ఇచ్చుకో. సెమికాలన్ ఇస్తే ఇచ్చుకో లేకపోతే ఇప్పుడు సెకండ్ వాల్యూ ఇచ్చుకో a = 0 సెమికాలన్ b = 1 ఇట్లా డైరెక్ట్ 10 పెట్టుకొని సెమికాలన్ లేకపోతే ఎలా రాసుకోవచ్చు 10 సెమికాలన్ పెట్టి కూడా రాసుకోవచ్చు. నష్టం ఎలా రాసినా ఓకే. అదే 10 టైం పీరియడ్ అయిపోయాక ఇది రన్ అయింది మళ్ళా అంటే దీని అవుట్పుట్ నువ్వు చూడాలి కదా. సో మళ్ళా ఒక 10 పెట్టుకొని a = 1 b = 0 రన్ చేసుకున్నాం. నెక్స్ట్ మళ్ళా 10 సెకండ్స్ పెట్టుకొని a = 1 b = 1 పెట్టుకున్నాం. అంటే అన్ని నువ్వు చెక్ చేసేవా. బట్ కంప్యూటర్ ఏంటంటే మళ్ళీ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అంటే ఇంకా ఏమైనా ఇస్తాడేమో ఏ వాల్యూ బి వాల్యూ నేను రన్ చేసి చూపించాలి అని చూస్తూ ఉంటుంది. అందుకని నువ్వే వెంటనే ఏం చేయాలంటే ఫినిష్ అని ఇచ్చేసారు. అంటే అయిపోయింది బాబు అని $ఫినిష్ అని ఇక్కడ ఇచ్చేస్తే ఇట్స్ ఓవర్. బట్ మనం వెరిలాగ్ ప్రోగ్రామింగ్ ఎప్పుడు ఎట్లా ఎండ్ చేయాలి యూజువల్గా ఎండ్ మాడ్యూల్తో ఎండ్ చేయాలి. ఎండ్ మాడ్యూల్ చేయాలి. బట్ ఇక్కడ ఎక్కడో ఏదో బిగిన్ చేశారు కదా ఇది కూడా ఎండ్ అవ్వాలి కదా. ఇది ఎక్కడి నుంచి అంటే దీని పైన ఇది ఎండ్. ఈ ఎండ్ ఎవరి కోసము బిగిన్ కోసం. ఈ ఎండ్ మాడ్యూల్ ఎవరి కోసం ఈ మాడ్యూల్ కోసం డివైజ్ అండ్ టెస్ట్ కోసం. ఇస్ ఇట్ ఫైన్? ఓకే ఇప్పుడు నా క్వశ్చన్స్ వినండి జాగ్రత్తగా. ఓకే డెఫినేషన్ లో ఎప్పుడు సైజ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ డెఫినేషన్ ఇప్పుడు రెండు ప్రోగ్రామ్లు ఉంటాయి. దిస్ ఇస్ కాల్డ్ డెఫినేషన్, దిస్ ఇస్ కాల్డ్ డివైజ్ అండ్ టెస్ట్. రెండు ఉన్నాయి డియూటీస్. టెస్ట్ బెంచ్ అంటాం మనం. టెస్ట్ చేసే ప్రోగ్రామ్ ని టెస్ట్ బెంచ్ అంటాం. దీన్ని డెఫినేషన్ అంటే ఫస్ట్ టైం రాయాలని డెఫినేషన్ అంటాం. దీంట్లో A1 B0 ఇవన్నీ ఏమి ఉండవు. అర్థమైందా? దీన్ని కాపీ తీసుకొని టెస్ట్ చేసినప్పుడు మనకి A0 B1 ఇవి ఉంటాయి. అర్థం? సో కంపెనీలోకి వెళ్ళండి. మాలో ఫస్ట్ ఒక ఐసీ తయారు చేశాడు వాడు ఒక ఐసీ తయారు చేసుకుంటాడు. దాన్ని గెలికాడు అనుకో అది డిస్టర్బ్ అయిపోతుంది. అందుకని దాని యొక్క జిరాక్స్ తీసుకొని దీంట్లో A1 B0 అన్ని ఇచ్చి టెస్ట్ చేస్తాడు. ఫెయిల్ అయిందనుకో అప్పుడు ఇక్కడికి వెళ్ళి ఒరిజినల్ దాంట్లో మార్పు చేసుకుంటాడు. అందుకని దీన్నే డిస్టర్బ్ చేసుకుంటే ఒరిజినాలిటీ ఉండదు కదా. ఒరిజినల్ కాపీ ఎప్పుడు అలానే పెట్టుకోవాలి కదా. అర్థమైంది? సో అలా అనుకోండి. జస్ట్ ఇలా ఇన్పుట్ ఏంటి అవుట్పుట్ ఏంటి అని చెప్తే చాలు. ఇక్కడ వాల్యూస్ రాయాలి. ఫైన్. నౌ 2 థింగ్స్. ఒకటి సైజ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఏది ఎక్కువ ఉంటుంది. సో టెస్ట్ బెంచ్ కి సైజ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అన్ని కండిషన్స్ ఇక్కడ రాయాల్సి వస్తుంది. క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ కంప్యూటర్ లిస్ట్ లో రెండు ఒకటేనా మాడ్యూల్ టెస్ట్ బెంచ్ రెండు ఒకటేనా డిఫరెంటా? కంప్యూటర్ లిస్ట్ లో డెఫినేషన్ డివైజ్ అండ్ డియూటీ రెండు సేమా డిఫరెంటా? కంప్యూటర్ లిస్ట్ లో రెండు సేమే. దానికి మాడ్యూల్ అనే పెడుతున్నావు, ఎండ్ మాడ్యూలే చేస్తున్నావు. దీనికి మాడ్యూల్ అనే పెడుతున్నావు, ఎండ్ మాడ్యూలే పెడుతున్నావు. అర్థం కాదు. సో కంప్యూటర్ దృష్టిలో రెండు ఒకటే. ఇది ఒక ప్రోగ్రామ్, ఇది ఒక ప్రోగ్రామ్. మరి ఏది రన్ చేయాలి? మీరు రన్ చేయాలంటే ఇది రన్ చేయాలా, ఇది రన్ చేయాలా? టెస్ట్ బెంచ్ రన్ చేయాలి. సరే ఇది రన్ చేస్తే మళ్ళీ ఇది రన్ అవుతుందా సార్ అంటే రన్ అవుతుంది. ఎట్లా ఎందుకు రన్ అవుతుంది? ఏడు పదం వాడావు, యాడ్ పదం వాడావు కదా. ఈడికి వెళ్ళి ఏ మీటింగ్ అంతా తెచ్చి పెట్టుకుంటారు. బట్ ఇది రన్ చేసి ఇది రన్ అవ్వదు. ఇది రన్ చేస్తే ఇది రన్ అవుతుంది. కన్ఫ్యూజన్ క్లాస్ అర్థం? ఇది రన్ చేస్తే ఇది రన్ అయినట్టే. ఫైన్. ఓకే. సో కంపైలర్ లో ఏం ఎప్పుడు రాసినా కూడా మీరు ఏం రాసినా కూడా ఒక ప్రోగ్రామ్ రాసి డెఫినేషన్ రాసి ఆ డెఫినేషన్ వాడుకుంటూ టెస్ట్ బెంచ్ రాయాలి. దిస్ ఈస్ క్లియర్. ఓకే సార్. మాకు అది కూడా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది సార్ అంటే ఓకే ఎలా చేయాలని కూడా చూద్దాం. నేను రాస్తాను ఫస్ట్. సో ఎవరికి ఏం ప్రోగ్రామ్ రాకపోయినా కూడా నీట్గా ఇది ఒక సింప్లిఫైడ్ కాదు. మనం ఓవరాల్గా ఐసీ తయారు చేసామనుకో, అంటే ఇదంతా అవసరం లేదు కదా ఐసీ తయారు చేశాక. ఓకే. సో ఇదంతా ఒక డబ్బాలో పడుతుంది. ఇదంతా ఒక డబ్బాలో మ్యానుఫ్యాక్చర్ చేసి ఇలా పెట్టేస్తాం.
మొబైల్ లాగా. దీని లోపల ఏం జరుగుతుందని మనకు అవసరం లేదు. సో దీనికి యాక్చువల్గా ఏం కావాలి, ఇన్పుట్స్ ఏంటి అవుట్పుట్స్ ఏంటి చాలు. దీని డెఫినేషన్ ఉంటాయి. ఇన్పుట్స్ ఏమేమి ఉన్నాయి, అవుట్పుట్ ఏమున్నాయి, అంతే. ఇట్స్ వెరీ క్లియర్. ఇంకా మధ్యలో ఏం జరుగుతుంది మీకు అవసరం లేదు. ఓకేనా. సో మాడ్యూల్ ఏం రాస్తావు, మాడ్యూల్. ఇది ఒక ప్రోగ్రామ్ కాబట్టి ఇది ఒక పేరు పెట్టుకోండి, PROG అని పెట్టుకొని. ఓకే. సో దీంట్లో ఇన్పుట్స్ ఏమేమి, A B C, అవుట్పుట్స్ ఏంటి D. సో ఇది చాలా మీకు వచ్చిన రాక ఇప్పుడైనా నేర్చుకోండి. ఓవరాల్గా ఇన్పుట్స్ ఏంటి అవుట్పుట్స్ ఏంటి రాయాలి. అంటే మధ్యలో ఏం జరుగుతుందంటే ప్రోగ్రాంలో రాస్తాం తప్ప ఫస్ట్ అవసరం లేదు మీకు. అది ఏం చేయాలి, మామూలుగా మీకు సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది యూజువల్గా ఇన్పుట్స్ ఏంటో అవుట్పుట్స్ ఏంటో అది తెలుసుకోవాలి కాబట్టి మీరు మెన్షన్ చేయాలి ఫస్ట్ ఇక్కడ. అంతేగాని లోపల ఏం చేయాలి అది అవసరం, ఇప్పుడే అవసరం. ఓకే. నెక్స్ట్ దీనికి లోపల రాదు, దీనికి లోపల రాదు. ఓకేనా. సో ఫస్ట్ ఏం చేసాను ఇక్కడ, ఈ రెండు ఇన్పుట్స్ తీసుకొని టెంపరీగా ఒక అవుట్పుట్ తీసుకుంటాం. ఒక అండికేటివ్ పంపించి టెంపరీగా ఒక అవుట్పుట్ తీసుకుంటాం. అంతేనా. సో దీనికి టెంపరీగా వాడుతున్నాం కాబట్టి దీన్ని వైర్స్ అనుకుంటాం, వైర్. సో ఇది ఒకదాన్ని పెట్టుకోండి, వైర్ అండి. ఒకదాన్ని స్టార్ట్ చేసుకోండి, W1 అని పెట్టుకోండి. పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇది ఒక్కటి చూడండి, ఈ రెండు ఉన్నాయి కదా, ఇదంతా అవసరం. ఇది ఒక్కటి చూడండి, ఇది దీనికి ఏమేమి ఉన్నాయి ఇన్పుట్, AB, అవుట్పుట్ ఏం తీసుకున్నా W1. సో ఇక్కడ నార్మల్గా డేటా ప్రోగ్రామ్ అసైన్ W1 లోకి ఏమేమి ఆన్సర్ రావాలి, A అండ్ B అని తీసుకోవాలి అని డేటా ప్రోగ్రామ్ లో రాసేయచ్చు. ఆర్ ఈ పదానికి కాకుండా దీని బదులు నీకు కానీ గేట్ మోడలింగ్ వచ్చింటే, అంటే అండ్ గేట్ నీ కళ్ళ కనిపిస్తుంది కదా, సో దీనికి అండ్ అని పెట్టుకొని అవుట్పుట్ ఏమో W1 లో ఇన్పుట్స్ ఏమో ఏబిగా ఇలా కాల్ చేస్తే చాలు. ఏదో ఒకటి ఇదే కానీ ఇది కానీ రాస్తే చాలు. అంటే ఈ ప్రోగ్రామ్ రన్ అయిపోయిందా. నెక్స్ట్ అది బాక్స్ ఇది ఆర్. దీనికి ఇన్పుట్ ఎవరు, W1 C D. సో దీంట్లో ఈ మోడలింగ్ చెప్పండి, assign D is equal to W1 R అంటే R సింబల్, R సింగిల్ పైప్ లాగా R పెట్టుకొని R C అని పెట్టేసుకోవాలి. సింగిల్ పైప్ పెట్టామంటే ఒక బిట్ ఉన్నట్టు, డబుల్ పైప్ పెట్టామంటే మొత్తం హోల్ డేటా ఉన్నట్టు. ఇప్పుడు ప్రస్తుతం 1 బిట్స్ తీసుకున్నాక ఆ సైజు కూడా మెయింటైన్ చేయాలి. ఏం చేయలేదు కాబట్టి ఇన్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ అది 1 బిట్ అనుకోవాలి అంతే. ఫైన్ అసలు దీన్ని ఒకవేళ లేదు గేట్ మోడలింగ్ రాయాలంటే ఆర్ అని ఆపరేషన్ చేయండి. ఏం చేయాలి, డి ఒక ఇన్పుట్ ఏంటి W1 C అని రాసుకోండి. అంతేనా. అంటే ఏం చేయాలో లోపల చెప్పేసామా, ఇక్కడ అండ్ చేయమని చెప్పాం, ఇక్కడ ఆర్ చేయమని చెప్పాం. ఇంకంతే, ఇంకా ప్రోగ్రామ్ ఓవర్. సో దీన్ని ఏం చేయాలి, మనం క్లోజ్ చేయాలంటే ఎండ్ మాడ్యూల్ అని రాసేసాం, అయిపోయింది ప్రోగ్రామ్ అయిపోయింది. ఒరిజినల్ డెఫినేషన్ రాసి పెట్టాం. డెఫినేషన్లో ఏం చేసాం, ఇన్పుట్ ఎవరో చెప్పాం, అవుట్పుట్ ఎవరో చెప్పాం, లోపల ఏం చేయాలో కూడా 2 స్టెప్పులు చెప్పాం. అంతే. నేను అదే కదా ఫస్ట్ ప్రోగ్రామ్ రాయాలంటే ఏం చేయాలని చెప్పాను. ఫస్ట్లో ఇన్పుట్ ఏంటో తెలియాలి, అవుట్పుట్ ఏంటో తెలియాలి, ఆ రెండింటి ఎట్లా కలపాలో తెలియాలి. ఆ రెండు కలిపాం. ఇస్ ఇట్ క్లియర్. నౌ దీన్ని టెస్ట్ చేద్దాం అంటే దీని ఒరిజినల్ కాపీని ఇంకొక జిరాక్స్ తీసుకోవాలి మనం. సో దానికి ఫస్ట్ పేరు పెట్టుకుంటాం. ఏం పెట్టుకుంటా, మాడ్యూల్ డివైస్ అండర్ టెస్ట్ అని పేరు పెట్టుకున్నాం. డివైస్ అండర్ టెస్ట్ అని పేరు పెట్టుకున్నాం. ఓకే. నౌ ఇప్పుడు మనం 1 to 0 ఇస్తాం కాబట్టి ఇక్కడ ఇన్పుట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటి ప్లేస్ లో రిజిస్టర్స్ పెట్టుకుంటాం. అవుట్పుట్స్ ఎక్కడ ఉన్నాయో వాటన్నిటి ప్లేస్ లో వైర్లు పెట్టుకుంటాం. దిస్ ఇస్ సింపుల్. అక్కడికి ఇక్కడ రిలేషన్. అక్కడ ఇన్పుట్స్ ని లేదు ఇక్కడ. ఓకే ఫైన్, కమ్ హియర్. సో ఇన్పుట్స్ ఏమయ్యాయి ఇక్కడ, రిజిస్టర్ A, B, C. ఓకే. నౌ వైర్స్ W1, ఏంది B, D. ఓకేనా. ఫైన్. ఇప్పుడు దాన్ని కాల్ చేస్తాం. అంటే ఆ లోపల అదంతా రన్ అవ్వాలి కదా, అది కాల్ చేయాలంటే ఏం చేయాలి, ప్రోగ్రామ్ ఆడి ఏం పేరు పెట్టి ఆడి ఇది P1 అని పెట్టుకున్నాం అంతే. P1
దాని ఫార్మాట్ ఏం చెప్పాము ఇక్కడ 3 ఇన్పుట్లు ఒక అవుట్పుట్ ఇస్తానని చెప్పాము ఏబిసి. ఇక్కడ ఆ 3 ఎవరు ఏ బి సి అవుట్పుట్ డినే. సో ఇది సెమీకోలన్ ఇచ్చాం. అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ నుంచి కూర్చునేసింది. ఇది క్లియర్. నో దాన్ని టెస్ట్ చేయాలనుకున్నాం. టెస్ట్ చేయాలనుకుంటున్నాం. వాల్యూస్ ఇస్తూ రావాలి. వాల్యూస్ దేనికి తిరిగి ఇవ్వాలి? యాక్చువల్గా W1 ఇస్తావా? ఇవ్వు. ఏబిసి ఇస్తే చాలు. అర్థమైందా? ఏబిసి. సో ఏం రాస్తాం? ఫస్ట్ ఇనీషియల్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనే దానికి ఇనీషియల్ అని పదము. ఓకే. నెక్స్ట్ బిగిన్ రాసుకోండి. నెక్స్ట్ ఎండ్ రాసుకోండి. బిగిన్ ఉంటే ఎండ్ ఉండాలి. మాడ్యూల్ అని ఉంటే ఎండ్ మాడ్యూల్ ఉండాలి. మీకు అందుకని కొన్ని కంపైలర్లు ఇవి అవే క్రియేట్ చేస్తాయి. ఆటోమేటిక్ అవే క్రియేట్ చేస్తాయి. మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సార్ సెమీకోలన్ ఎక్కడ పెట్టాలి, సెమీకోలన్ ఎక్కడ పెట్టకూడదు, ఇది చాలా కన్ఫ్యూజన్ వచ్చేది. అంటే ఏదైనా కంప్యూటర్ ఒక పని చేసేసి మళ్ళీ రావాలి అన్న చోట సెమీకోలన్ పెట్టాలి. ఏం పని లేదనుకో, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అనుకో, అక్కడ సెమీకోలన్ అవసరం లేదు. వాట్ పాయింట్? డిఫరెంట్ ఎగ్జాంపుల్ చెప్తాం. ఇనీషియల్ లో కంప్యూటర్ ఏమైనా పని చెప్తున్నావా, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు? ఇక్కడ స్టార్ట్ అయిందని చెప్తున్నావు అంతే. కంప్యూటర్ వెళ్ళి మళ్ళీ అంటే ప్రాసెసర్కి వెళ్ళి ఏమైనా పని చేసుకురావాలా? ఇప్పుడు ఇనీషియల్ ఏ ఈక్వల్ టు 0 అని ఇచ్చాం అనుకో. ఇనీషియల్ ఏ ఈక్వల్ టు 0 లో ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళి 0 అనే వాల్యూ పెట్టుకురావాలా లేదా? అది ఇక్కడ సెమీకోలన్ పెట్టాలి. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అవసరం లేదు. అర్థమైందా? ఇక్కడ ఎండ్ అని పెట్టావు, ఇక్కడ సెమీకోలన్ పెట్టాలా. ఎందుకు పెట్టాలా? అవసరం లేదు. అంటే ఈ బ్లాక్ ఇది క్లోజ్ అయ్యిందని చెప్తున్నావు అంతే. ఈయన పెడుతున్నావు, ఈయన కూడా పెట్టాలనుకుంటున్నా. ఇది కూడా దిస్ ఆల్సో క్లోజ్ అయిందని చెప్తున్నావు. ఇట్స్ ఇండికేషన్స్. ఇవన్నీ ఇండికేటర్స్ అంతే. ఇది క్లియర్? నా బిగినింగ్ స్టార్ట్ చేశాక ఇక్కడ ఏంటి? ఫస్ట్ ఏదో వాల్యూ ముందే డిలే ఇవ్వాల్సిన అవసరం లేదు, వెయిట్ చేయాల్సిన అవసరం. ముందు ఇన్పుట్స్ ఇచ్చి కదా మనం వెయిట్ చేయాలి కదా. అదే ఫస్ట్ మనం ముందే వేయించుకున్నాం A0 అంటే ఆ వాల్యూ తీసుకోవాలి కాబట్టి కామా లేదు, సెమీకోలన్ పెట్టుకోవాలి. ఓకే. B0 కాలన్ C0 కాలన్ పెట్టు. నెక్స్ట్ కొంచెం డిలే కావాలి, 2 సెకండ్స్ డిలే ఇచ్చుకున్నాం. సో ఒకేసారి ఇట్లా A=1 B=1 C=1 ఇలా అన్ని కేసెస్ రాసి పెట్టుకుంటే అది టెస్ట్ చేస్తుంది, అన్ని చెక్ చేసుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ సార్ ఇప్పుడు అవుట్పుట్ వచ్చింది, మీరు ఏదో ఇన్పుట్స్ ఇచ్చారు ఏబిసి, నేను అవుట్పుట్స్ ఎక్కడ చూడాలి? ఇక్కడ క్లియర్ అవుట్పుట్ చూడాలా? ఇప్పుడు కనిపించింది మీకు. సి ప్రోగ్రామింగ్ లో అవుట్పుట్ కావాలంటే ఏం చేసాం? ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ కొట్టాం. మరి ఇక్కడ అవుట్పుట్ చూడాలంటే మీరేం వాడలేదు కదా సార్ అంటే, ఇప్పుడు ఇలా రన్ చేయడం వల్ల మీకు గ్రాఫ్ షీట్ క్రియేట్ అవుతుంది, ఆటోమేటిక్గా వేవ్ ఫార్మ్స్ క్రియేట్ అవుతుంది. దానికి ఏం రాయాల్సిన అవసరం లేదు. ఏబి ప్రింట్ఎఫ్ లో వాడాల్సిన అవసరం, డిస్ప్లే వాడాల్సిన, మానిటర్ వాడాల్సిన. ఇఫ్ యూ గివ్ ఎనీ ఇన్పుట్స్ దే విల్ క్రియేట్ గ్రాఫ్ మోడల్. గ్రాఫ్ మోడల్ అంటే మీరు చెప్పారు కదా, ఏ వాల్యూ ఎంత ఇచ్చినప్పుడు ఏమైంది, బి వాల్యూ ఎంత ఇచ్చినప్పుడు వేవ్ ఫార్మ్స్ లో క్రియేట్ అవుతుంది. అది మీకు లేదు మామూలు యూజువల్గా ఇక్కడ లేదు. మామూలుగా ఇవన్నీ నేను చెప్పేదంతా ఏంటంటే జైలింగ్స్ అని సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే మనం ఇవన్నీ చేసినట్టు 100% చేస్తాం. నెక్స్ట్ వీక్ అలా అయిపోతుంది. అది అయిపోతే మీరు ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. వేవ్ ఫార్మ్స్ వచ్చి మీరు ఎక్కడ అవుట్పుట్ చూడాలనే డౌట్ లేకుండా మీరు ప్రోగ్రామ్ రన్ చేసిన వెంటనే జస్ట్ మీకు గ్రాఫ్స్ ఓపెన్ అయిపోతాయి. లేదు సార్ నాకు గ్రాఫ్స్ వద్దు సార్, నాకు గ్రాఫ్ నాకు అర్థం కావట్లేదు, గీతలుగా ఉన్నాయి, నేను వాల్యూస్ కళ్ళతో అయితే చూసుకుంటా, A0 B0 ఇస్తే కళ్ళతో చూసుకుంటా సార్ అంటే అప్పుడు వీ హ్యావ్ టు యూజ్ ద వర్డ్ కాల్ యాస్ డిస్ప్లే వాడచ్చు. సార్ ఎన్నిసార్లు చూడాలి నువ్వు, ఎన్ని మారుస్తున్నాయి, 1 2 3 ఎన్ని కాంబినేషన్ వస్తాయి, అన్ని సార్లు డిస్ప్లే పెట్టాలి కదా పెట్టాల్సిన అవసరం లేకుండా పైన మానిటర్ అనే కాన్సెప్ట్ వాడుకోవచ్చు. మానిటర్ ఏమేమి చూడాలనుకున్నాం, ABC అని పెట్టుకుంటే చాలు. అంటే ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ మారినప్పుడల్లా ఏమేమి జరిగాయో అంటే ఇన్పుట్స్ ఒకటి రాయాలి, మానిటర్లో ఇన్పుట్స్ ఒకటి రాయాలి, ఏమేమి మారాయో అవన్నీ కూడా అదే ఆటోమేటిక్ గా చూపిస్తుంది. సో మనకి ఇక్కడ రెండు ఉంటాయి. అవుట్పుట్స్ చూడడానికి కన్సోల్ అవుట్పుట్ అనే ఒక విండో వస్తుంది. ఆ అవుట్పుట్స్ అన్ని కనిపిస్తాయి ఇట్లా A0 B0 ఇట్లా. లేకపోతే గ్రాఫ్ డయాగ్రమ్ ప్రింట్ రెండు అవుట్పుట్స్ ఉంటాయి. ఒక అవుట్పుట్ వచ్చి వొకాబులరీ ఇంగ్లీష్ లో వర్బల్ లో ఉంటుంది A0 B0 అని చదివేదానికి. ఇంకొక అవుట్పుట్ వచ్చి గ్రాఫ్ షీట్స్ లో ఉంటుంది. రెండు అవుట్పుట్స్ ఉంటాయి.
మన వొకాబులరీ వర్బల్గా చూడాలనుకున్నప్పుడు వాటికి ఇట్లా డిస్ప్లే కానీ మానిటర్ కానీ వాడాలి. మన గ్రాఫ్ షీట్స్ చాలనుకున్నప్పుడు డైరెక్ట్గా మెన్షన్ చేస్తే గ్రాఫ్ షీట్ క్లియర్ అయ్యింది. ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ 3 థింగ్స్ చూడండి. ఈ నేమ్ని మళ్ళీ ఎక్కడ వాడకూడదు. ప్రోగ్రామ్ ఈ నేమ్ ఒరిజినల్ నేమ్ లాగా ఇది మార్చాలంటే పోతుంది. అందుకని దీన్ని కాపీ తీసుకోవాలి. కాపీ మళ్ళీ వేరే పెట్టాల్సిందే. ప్రోగ్రామ్ అనే కాపీ P1 కానీ P2 కానీ. సరే అంటే నేను ఇక్కడ బ్లాక్ 2-3 తయారు చేయాలి. 2-3 కానీ కామా పెట్టుకో. ఇక్కడ P1 P2 అని కూడా పెట్టుకో, ఏం కాదు. అర్థం? మళ్ళీ ఈ నేమ్ వేరేది ఉండాల్సిందే. ఆ మాడ్యూల్కి ఇన్స్టాన్షియేషన్ ఇక్కడ. సో ప్రోగ్రామ్ మొత్తం ఇన్స్టాన్షియేషన్ కాదు. This is again a different program. This is program 1, this is program 2. అదేనా? ఇప్పుడు మాకు మీరు ఇప్పుడు GTK డెవలప్ అదే EDA చూసారు కదా, దాంట్లో ఇప్పుడు ఒకే ప్రోగ్రామ్ అంటే ఒక సింగిల్ షీట్ లో పేజ్ ఓపెన్ చేస్తాం కదా, .v రెగ్యులర్ ప్రోగ్రామ్స్ ఇన్ని మాడ్యూల్స్ రాయొచ్చు అంటే ఇన్ని మాడ్యూల్స్ అయితే రాసుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ AND గేట్ మాడ్యూల్ రాసావు, OR గేట్ మాడ్యూల్ రాసావు, 10 మాడ్యూల్స్ రాసావు అనుకో. రన్ చేసాము సిమ్యులేషన్, ఏ మాడ్యూల్ రన్ అవ్వాలి? అర్థం క్వశ్చన్ కదా. ఇప్పుడు అదొక ప్రోగ్రామ్ రాసాను మాడ్యూల్ అని, ఇది ఒక మాడ్యూల్ రాసాను. ఇది ఒక పేజ్లో రాస్తాం. పైన ఒక మాడ్యూల్, కింద మాడ్యూల్ 50 రాస్తాం. ఏ మాడ్యూల్ రన్ అవ్వాలి? మనం దాన్ని ఓకేనా. సో టాప్ అని ఏదైతే పెట్టుకుంటామో, టాప్ ఏదో ఒక మాడ్యూల్ దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు దాన్ని టాప్ అసైన్ చేసుకోవాలి. అంటే ఆ ఆప్షన్లో ఈ మాడ్యూల్ ఈజ్ టాప్ అని, ఆ టాప్ అని సింబల్ పెట్టుకుంటే టాప్ సెట్ టాప్ అని ఉంటుంది. ఇది టాప్ అని పెట్టుకుంటే ఆ మాడ్యూల్ రన్ అవుతుంది. యూజువల్గా ఒక 20 మాడ్యూల్ ఉన్నాయనుకో, మనం సింగిల్ మాడ్యూల్ రాసి ఆ 20 మాడ్యూల్ని దాంట్లో ఇన్స్టాన్షియేషన్ చేసుకొని కాల్ చేయాలి. అర్థం? నెక్స్ట్ ఇప్పుడు అదే ప్రోగ్రామ్ పెట్టుకున్నామా, దీనికి ఏం పెట్టుకున్నాం, DET పెట్టుకున్నామా. సో అట్లా మాది ఇంకొక ప్రోగ్రామ్ రాసుకోండి. ప్రోగ్రామ్ మాడ్యూల్ ఆల్ అన్ని రన్ అవ్వాలి. మీకు ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయండి ఇక్కడ ఇన్స్టాన్షియేషన్ చేసుకోండి. అంటే ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ మాడ్యూల్ తెచ్చి యాడ్ A1 గా, సబ్ట్రాక్ట్ ని S1 గా, మల్టిప్లికేషన్ ని M1 గా, ఓకేనా, డివిజన్ ని D1 గా కాల్ చేసుకొని దీన్ని ఒక్కదాన్ని రన్ చేసామంటే అన్ని ఇన్స్టాన్షియేషన్లు ఇక్కడ కాల్ అయిపోతాయి. మామూలుగా ఇదొక మాడ్యూల్ అయ్యొచ్చు, ఇదొక మాడ్యూల్ అయ్యొచ్చు. అవన్నిటిని కలుపుకొని ఒకే DUT రాసుకోవచ్చు మీరు. DUT ఇస్ నథింగ్ బట్ డివైస్ అండర్ టెస్ట్. అన్ని మిక్స్ చేసుకోవచ్చు. అర్థమైందా? సార్ ఇప్పుడు అది రాసాను, ఇది రాసాను. ఇప్పుడు ఇది రన్ చేయాల్సిన అవసరం లేదా సార్ అంటే ఇది రైట్ అయిన రన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది రన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడు కూడా రన్ చేయాల్సింది ఆల్వేస్ ఇన్స్టాన్షియేషన్ ని రన్ చేయాలి. ఇది రన్ చేసేది ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. మరి దాన్ని తప్పు ఉంటే మాకు ఎక్కడ తెలుస్తారు సార్ అంటే ప్రోగ్రామ్ రన్ అవ్వదు, అప్పుడు ఆడ మార్చుకొని ఇది రన్ చేయాల్సింది తప్ప అది ఓన్లీ రన్ చేయాల్సిన అవసరం లేదు. సార్ మరి లేదు సార్, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను అదే రన్ చేస్తాను, రన్ చేసుకో, నష్టమే లేదు. బట్ ఇన్పుట్స్ అవుట్పుట్లు ఏం తెలుస్తుంది దాంట్లో? నీకు రన్ అవుతుంది. నువ్వు ఏ రాసిన రన్ అవుతుంది. లాజికల్గా రైటా రాంగా ఎట్లా తెలుస్తుంది అని చెప్పి అర్థమైందా? ఏమేమి రాసుకో, ఇక్కడ C1 రాసుకో, C రాసుకో, D రాసుకో, ఏమేమి రాసుకో. రన్ అవ్వదా? రన్ అవ్వడం వేరు, ఇంప్లిమెంట్ అవ్వడం వేరు. అర్థమైందా? రైట్. So we come to this last of the topic called as gate modeling. So gate modeling లో ఆల్రెడీ ఉన్న గేట్స్, బేసిక్ గేట్స్ ఏమేమి ఉన్నాయో సో వాటి మీద రన్ అవుతుంది. సో గేట్ మోడలింగ్ లో ఆల్రెడీ బేసిక్ గేట్స్ ఏమేమి ఉన్నాయో వాటి యొక్క అవైలబిలిటీ మట్టిగా ఉంటుంది. అంతకుమించి ఎక్స్ట్రా పెద్ద సర్క్యూట్స్ రావు. సో మనకు నార్మల్గా వాట్ ఆర్ బేసిక్ గేట్స్ అంటే సో AND గేట్, OR, NOT. ఓకే, ఇది దీనికి ఎక్స్ట్రాగా మీకు ఉంటే ఓకే. సో NAND, NOR, XOR, XNOR. సో ఓన్లీ దీస్ 7 గేట్స్ ఆర్ అవైలబుల్. అండ్ మీకు యూనివర్సల్ గేట్ కాన్సెప్ట్ ఆల్రెడీ డిజిటల్ ట్రాన్స్ఫర్ వచ్చింది.
What are universal gates? NAND, NOR. NAND, NOR universal gates అంటారు. Why they are called as universal gates? Because using NAND, NOR ఏ సర్క్యూట్ నైనా మనం డిజైన్ చేసుకోవచ్చు. NAND, NOR తో ఏదైనా తయారు చేసుకోవచ్చు కాబట్టి they are called as universal gates. ఈ రెండు ఉంటే చాలు. సో వాళ్ళ గేట్ మోడలింగ్ లో ఉన్నది ఏంటంటే దిస్ 7 అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే, అండ్ ఐ థింక్ యూ నో అబౌట్ దిస్ వాటి యొక్క ట్రూత్ టేబుల్స్ అంటే తెలుసు. బట్ ఇది ఎక్స్ట్రాగా మీరు తెలుసుకోవాల్సిన ట్రూత్ టేబుల్ లేదంటే సో వాట్ ఆర్ ద లాజిక్ టైప్స్ అవైలబుల్ మీకు డిజిటల్ ట్రాన్స్ చదివేటప్పుడు 0, 1 ఒకటే ఉంటుంది, 0, 1 ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇక్కడ మీరు వెళ్ళాక చదివేటప్పుడు 4 ఉంటాయి. వాట్ ఆర్ ద లాజిక్ వాల్యూస్? 0, 1, x, z. x, z. అది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ z ఇచ్చినప్పుడు అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది అనేది మీకు తెలియాలి. అర్థమైనా? సో z అనే కేసు అక్కడ చదివింటారు మేము డిప్లొమాలో. డిజిటల్ ట్రాన్స్ 0 ఇస్తే ఏమవుతుంది, 1 ఏమవుతుంది ఇదే. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దాని తగ్గట్టు మీరు మనం రాసుకోవాలి. ఇప్పుడు అండిగేట్ రాసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అండిగేట్ తీసుకోండి. A, B, A and B. సో 0. ఓకే, సో 0 0 కేసు ఉంటే ఏమొస్తుంది అండిగేట్ లో? 0. ఓకే, 0 x కేసు ఉంటే ఏమొస్తుంది ఇక్కడ? 0 x కేసు ఉంటే అందులో ఒక 0 ఉన్న చాలు మనం. అందులో ఒక 0 ఉన్న కూడా ఏమొస్తుంది? 0 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 0, 1 ఏమొస్తుంది? ఓకే 0. నెక్స్ట్ ఫైన్. నెక్స్ట్ మళ్ళీ 0x రాసుకోవడం. ఇక్కడ x 1 కేస్ ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి? x 1 కేస్ x. సార్ అది ఎట్లా సార్ అంటే కన్ఫ్యూజన్ ఉంటే మీకు ఈ 0లో ఇది 1 ఫిక్స్ చేసుకొని ఈ x ప్లేస్ లో 2 పెట్టుకోండి. 0 or 1 2 పెట్టుకోండి. సో 0 పెడితే ఏమవుతుంది? x ప్లేస్ లో 0, 1 పెడితే ఏమవుతుంది? 1. అందుకని x ప్లేస్ లో ఏముంటే అది వస్తుందని దీని మీనింగ్. అలా ఫిల్ చేయాలి. అర్థమైనా? నా ఇక్కడ అలానే ఇక్కడ 1 నుండి ఇక్కడ x ఉంటే ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ 1 నుండి ఇక్కడ x వస్తే x. ఇక్కడ x ఉంది ఇక్కడ x వస్తే x. అంటే అదేదో తెలియదు, కాంబినేషన్ తెలియదు కాబట్టి మనకి ఎప్పుడైతే తెలియదు అని చెప్తామో z అనే కేసు ఎప్పుడు వస్తుంది? అండ్ నో వే కనెక్షన్ రిమూవ్ అంటే అవుట్పుట్ లో ఎప్పుడు z కేసు రాదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అవుట్పుట్ లో z అనేది అంటే ఇప్పుడు ఇలా ఉన్నది నాకు అడిగేది. ఈ వైర్ ఎప్పుడు ఉంటుంది కదా, ఇది A ఇది B, ఈ వైర్ రిమూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇంకో చోట నుంచి అంటే నార్మల్ అయితే ఉండదు. ఇప్పుడు ఈ సర్క్యూట్ లో ఇట్లా కనెక్షన్ ఇచ్చినప్పుడు ఇట్లా కనెక్షన్ ఇట్లా వైర్ ఇచ్చినప్పుడు ఈ వైర్ డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ డిస్కనెక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ హై ఇంపెడెన్స్ Z వాల్యూ. సో ఓన్లీ ఒక సింగిల్ గేట్ ఉన్నప్పుడు Z రాదు. ఒక సర్క్యూట్ నుంచి ఇంకో సర్క్యూట్ అవుట్పుట్ వచ్చి ఒక వైర్ కనెక్షన్ ఉన్నప్పుడు వైర్ రిమూవ్ అయితే అప్పుడే Z కండిషన్ వస్తుంది, హై ఇంపెడెన్స్ కేసు వస్తుంది. డైరెక్ట్ కేసు రాదు. అర్థమైనా? సో ఆ కేసు గురించి మనం ఇప్పుడు ప్రస్తుతం X కేసు ఒకటి డిస్కస్ చేసుకుంటాం. ప్రతిసారి మీరు ఇప్పుడు మనం అండిగేట్ అనుకోండి 0 0 0 1 1 0 1 1 కాకుండా 0x ఇస్తే ఏమొస్తుంది, x 0 ఇస్తే ఏమొస్తుంది, ఈ కేసు అన్ని కూడా డీల్ చేయాలి. ఓకే, ఇవి కాకుండా ఆల్రెడీ ఇంకొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి. దే ఆర్ కాల్డ్ యాజ్ బఫర్ గేట్స్ అంటే బఫర్. ఇది ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బఫర్. అంటే ఇవి మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఉండవు, సర్క్యూట్ డిజైన్ అయినట్టు మనకు బఫర్ ఉంటాయి. వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ బఫర్? సో బఫర్ అంటే రిపీటర్ లాగా. ఇప్పుడు ఒక సర్క్యూట్ ఇక్కడ నుంచి కనెక్షన్ ఉంది అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మళ్ళీ అండిగేట్ ఇక్కడ రావాల్సిన వన్ ఇక్కడ దాకా పోయిందనుకో, ఇంత లాంగ్ ట్రావెలింగ్ లో ఎక్కడ 0 అవుతుందని మధ్యలో 2 బఫర్స్ వాడాల్సి వస్తుంది. 2 బఫర్స్ ఇవ్వాలి. సో బఫర్స్ ఆర్ యూజ్డ్ టు మెయింటైన్ సిగ్నల్ స్ట్రెంత్. సార్ మనం ఇప్పుడు ప్రోగ్రామ్ రాసేటప్పుడు బఫర్ వాడటం వాడం, బట్ మీరు ప్రోగ్రామ్ రాసేసి సింథసైజ్ చేసే సర్క్యూట్ క్రియేట్ అవుతుంది కదా, అది సిస్టమ్ ఆటోమేటిక్గా బఫర్ క్రియేట్ చేస్తుంది. అర్థమైనా? బఫర్స్ ఎందుకు? టు మెయింటైన్ సిగ్నల్ స్ట్రెంత్. ఓకే, సో బఫర్ ని నాట్ గేట్ ని ప్యారల్ గా చూడొచ్చు మనం. బఫర్ నాట్. సో ఇప్పుడు బఫర్ లో ఇది బఫర్, దిస్ ఈజ్ బఫర్, దిస్ ఈజ్ నాట్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 0 ఇస్తే బఫర్ లో ఏమొస్తాయి? ఇక్కడ
0 ఇక్కడ 1 ఇస్తే ఇక్కడ ఏమొస్తుంది 1 వస్తుంది. ఇక్కడ 0 ఇస్తే నాట్ ఏమొస్తుంది, ఇక్కడ 1 ఇస్తే ఇక్కడ ఏమొస్తుంది దిస్ ద డిఫరెన్స్. ఇక్కడ ఆపోజిట్లు వస్తాయి, ఇక్కడ సేమ్ వస్తుంది. ఓకేనా? సో దేర్ ఆర్ సమ్ టైమ్స్ దేర్ ఇస్ ఏ ఛాన్స్ దట్ ఈ బఫర్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక మిషన్ ఒక మల్టీప్లెక్స్ ఉంది, దీంట్లో అవుట్పుట్ వస్తే ఏ స్విచ్ ఆన్ అవ్వాలి, అవుట్పుట్ రాకపోతే బి స్విచ్ ఆన్ అవ్వాలి. అంటే ఇలా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైన ఒక బిల్డింగ్ ఉంది, కింద ఒక బిల్డింగ్ ఉంది. సో ఇప్పుడు వచ్చిన మనిషి బట్టి విఐపి వచ్చాడు అనుకోండి, పైకి పంపించాలి. నార్మల్ వచ్చి కిందికి పంపించాలి. డిసిషన్ మేకింగ్ ఉంది అనుకో మల్టీప్లెక్స్. ఇప్పుడు పైకి వెళ్ళాలి అన్నప్పుడు ఇది ఆపరేట్ అవ్వాలని ఇది ఆపరేట్ అవ్వాలని. సో అలాంటి టైంలో వీటికి ఇంకొకటి దేర్ ఇస్ ఎక్స్ట్రా సిగ్నల్ కాల్డ్ యాస్ కంట్రోల్ బిట్ ఉంటుంది. కంట్రోల్ బిట్ బఫర్స్ కి నాట్ కి ఇన్పుట్ అవుట్పుట్ కాకుండా ఒక కంట్రోల్ బిట్ ఉంటుంది. కంట్రోల్ బిట్ అంటే ఇది ఆన్ చేసినప్పుడు మట్టుకే ఇది నాట్ లా బిహేవ్ చేయాలి. కంట్రోల్ గాని 1 వస్తేనే ఇది నాట్ లా బిహేవ్ చేయాలి. కంట్రోల్ 0 వస్తే అట్లా స్విచ్ లాగా ఇది ఆన్ చేస్తేనే ఇది పని చేయాలి, ఇది ఆఫ్ చేసి ఇది ఉన్నా కూడా ఇది పని చేయదు. అర్థమైనా? ట్రూత్ టేబుల్ వేసి చూపిస్తుంది. ఇప్పుడు ఓకేనా? ట్రూత్ టేబుల్ చూడండి. ఇది ఇన్పుట్, ఇది కంట్రోల్, ఇది అవుట్పుట్. సో ఇన్పుట్ 0 ఇచ్చారు, కంట్రోల్ 1 అంటే ఆన్ అవ్వాలని చెప్పుకున్నా. అంటే దీన్ని కంట్రోల్ సిపిఆర్ఎల్ కంట్రోల్ పెట్టుకున్నాం. కంట్రోల్ ఆన్ చేశాను, స్విచ్ ఆన్ చేశాను. అప్పుడు 0 ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇది 0 ఇస్తే ఏమవుతుంది 1 వచ్చేసి. ఇక్కడ 1 ఇస్తే కంట్రోల్ 1 చేశాను, ఇక్కడ 0 వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 0 ఇచ్చాను. ఓకే, ఇది కంట్రోల్ ఆఫ్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? ఓకే, సో Z కానీ ఆర్ ఇది X కానీ. సో మనకు తెలియదు ఏమొస్తుంది, మనకు తెలియదు అనేదాన్ని మనం వి కాల్ ఇట్ X. ఎందుకు? కంట్రోల్ బిట్ ఆఫ్ లో ఉంది. కంట్రోల్ బిట్ ఆఫ్ లో ఉంది. సో నెక్స్ట్ అగైన్ మళ్ళా 1 ఇచ్చావు, ఇప్పుడు కంట్రోల్ బిట్ 0 ఇచ్చావు. అర్థం? అంటే ఇట్ బిహేవ్స్ బేస్డ్ ఆన్ కంట్రోల్ బిట్ అన్నమాట. అర్థమైంది? అండ్ గేట్ సార్ ఇది ఏదేది అప్లికేషన్ వస్తుంది ఒక్కొక్కసారి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు కాలేజ్ ఉండిందనుకో క్లాస్ రన్ అవుతుంది అని ఒక కండిషన్ ఉంది. ఇప్పుడు కాలేజ్ ఉండేది కంట్రోల్ బిట్ ఆన్ చేస్తేనే క్లాస్ రన్ అవుతుంది. కాలేజే లేనప్పుడు ఇది రన్ అయ్యి వేస్ట్, ఇక్కడ నుంచి ఇన్పుట్ అవుట్పుట్గా వెళ్ళి వేస్ట్. సో అలాంటి కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు ఫ్లోని కంట్రోల్ పెద్ద పెద్ద సర్క్యూట్స్లో కరెంట్ని ఫ్లోని కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు ఈ బఫర్స్, ఈ నాట్ గేట్స్ ఇవన్నీ వాడతాం. అర్థమైనా? సో ఇవి ఎక్స్ట్రా గేట్స్. మీరు మామూలుగా డిజిటల్ ట్రాన్స్ఫర్ చదివినాకన్నా ఇవి ఎక్స్ట్రా గేట్స్ ఉన్నాయి. బట్ దే ఆపరేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ కంట్రోల్ బిట్స్ అండ్ అవుతాయి. సో ఆల్వేస్ ఈ బేసిక్గా ఇవి ఏవైతే 7 గేట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకే ఫార్మెట్ ఫాలో అవుతాయి. అన్ని స్మాల్ లెటర్స్లో ఉంటాయి. అండ్ ఫస్ట్ బిట్ వచ్చి స్కేలార్, ఎందుకంటే ఒక అవుట్పుట్ వస్తుంది. స్కేలార్ అవుట్పుట్ ఒకటే అవుట్పుట్. మల్టిపుల్ ఇన్పుట్స్ తీసుకుంటాయి. ఇన్పుట్ 1, ఇన్పుట్ 2 సో ఆన్ ఎంతైనా తీసుకుంటారు. ఇది ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ వాళ్ళ సిస్టంలో ఇచ్చేసారు, అలానే వాడాలి. మీరు అవుట్పుట్ ఫస్ట్ బిట్ లో పెట్టుకోవాలి, సెకండ్ బిట్ అన్నిటి ఇన్పుట్స్ పెట్టుకోవాలి. ఒక ఇన్పుట్ ఒక ఇన్పుట్, 2 ఇన్పుట్స్ 2 ఇన్పుట్, మల్టిపుల్ ఇన్పుట్స్ అంటే మల్టీ ఇన్పుట్స్. అలా అందుకే స్మాల్ అండ్ ఆర్ కి స్మాల్ ఆర్, నాట్ కి స్మాల్ నాట్, ఎక్స్ఆర్ కి స్మాల్ ఎక్స్ఆర్, ఎక్స్ నార్. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? సో నౌ ఇట్ ఈస్ అగైన్ హోంవర్క్ ఫర్ యూ. సో ఈ యొక్క గేట్స్ యొక్క ట్రూత్ టేబుల్ ఎక్స్ ని జెడ్ ని కన్సిడర్ చేసుకొని చేయండి. ఎక్స్ జెడ్ ఇన్పుట్ లాజిక్ వాల్యూస్ మీరు ఏంటి, ఇప్పుడు 0 1 కాదు, ఎక్స్ జెడ్ కూడా యాడ్ చేసుకొని ట్రూత్ టేబుల్స్ రాసుకోవాలి. మనం మిగతా రేపు డిస్కస్ చేస్తాం. వాట్ ఇస్ ద డ్రాబ్యాక్ హియర్? డ్రాబ్యాక్ ఏంటి? గేట్ లెవెల్ డ్రాబ్యాక్ ఏంటి? సర్క్యూట్ సైజ్ పెద్దదైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు NAND నార్తో NAND గేట్ నార్ గేట్ తోనే ఒక హాఫ్ యాడర్ తయారు చేయాలనుకోండి. యూజువల్గా హాఫ్ యాడర్ అంటే మనం కనీసం 9 NAND గేట్స్ వాడాలి. ఫుల్ యాడర్ అంటే 9, హాఫ్ యాడర్స్ అంటే 5 NAND గేట్స్ వాడాలి. అంటే ఉన్న వాటినే వాడాలంటే దాంట్లో మైండ్ అక్కడక్కడ థింక్ చేసి సైజ్ పెంచుకుంటూ పోతాం. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాబ్లం డిఫైన్ అంటే మనం నార్మల్గా ప్రోగ్రామింగ్ ఎందుకు వెళ్ళాం, మనం ఎక్కువ ఆలోచించకుండా కంప్యూటర్ చేస్తుంది అంతే కదా.
మనం ఎక్కువ ఆలోచించేది అయితే కంప్యూటర్ ఎందుకు? సో అందుకని మనం గేట్ మోడలింగ్లో ఫెయిల్యూర్ ఎక్కడ అయ్యామంటే ఇప్పుడు NAND గేట్తో హాఫ్ యాడ్ ఎట్లా చేయాలని మనం చాలా ఎక్కువ ఆలోచించాలి. అది లేకుండా వేరే డేటా మోడల్ వేయాలంటో హాఫ్ యాడ్ అంటే ఏంటి, ఆ ఇన్పుట్ని ఎగ్జాక్ట్ చేయాలి, అండ్ చేయాలి అని రాస్తే చాలు. వీ హ్యావ్ లెస్ థింగ్స్ టు థింక్, అంటే ఫంక్షనాలిటీ మీద ఫోకస్ ఉంటుంది ప్రోగ్రామింగ్ కన్నా. గేట్ మోడలింగ్లో ప్రాబ్లం ఏంటంటే లిమిటెడ్ గేట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని వాడాలంటే ప్రోగ్రామింగ్ కాంప్లెక్సిటీ పెరుగుతుంది. ఇది క్లియర్. సెకండ్ ప్రాబ్లం వచ్చి సైజ్ ఆఫ్ ద సర్క్యూట్ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే NAND నాట్తోనే వాడాలి అంతే. ఓకేనా? దాని ఇంకోటి పెద్ద పెద్ద సర్క్యూట్స్ని గేట్ లెవెల్లో డిజైన్ చేసేదంటే ప్రోగ్రామింగ్ లెవెల్లో థింక్ చేసేదానికన్నా బిహేవియర్లో థింక్ చేయడం ఈజీ అవుతుంది. అర్థమైనా గేట్ లెవెల్ ప్రాబ్లం? సార్ మరి ఎప్పుడు యూజ్ అవుతుంది యూజువల్గా? సైజ్ ఆఫ్ సర్క్యూట్ చిన్నగా ఉన్నప్పుడు సింపుల్ సర్క్యూట్స్ అండ్ గేట్ ఆర్ గేట్ మీరు ఏమైనా టెస్ట్ చేయాలనుకుంటున్నారంటే గేట్ లెవెల్ పనికి వస్తారు, మిగతా అన్నిటి పనికిరాదు. సో ఆల్మోస్ట్ గేట్ లెవెలింగ్ అనేది వాడము. ఇది క్లియర్? జస్ట్ మీకు సిలబస్లో ఉంది కూడా చెప్తున్నాను. ఉన్నవి ఈ గేట్స్ మటుకే 7 గేట్లు ఉన్నాయి, ఎక్స్ట్రా 2 వస్తాయి. బఫరు ఇన్వర్టర్, బఫర్ ఇన్వర్టర్ వస్తుంది, దాంట్లో మళ్ళీ కంట్రోల్ బిట్ బఫర్ కంట్రోల్ బిట్ ఇన్వర్టర్ వస్తుంది. ఓకేనా?